నమస్తే, వెల్కమ్ టు టుడే ఐటీ న్యూస్. నేను కల్పన. క్రైస్తవులు, ముస్లిమ్స్ అందరూ నిద్రపోతున్నారా అంటే ఎందుకు మేమేమన్నా నిద్రపోతులమా, నిద్రపోతూ ఉంటామా అని అనుకుంటారు. కానీ ఎక్కడ దాడులు జరిగినా, ఏది జరిగినా మొదటిగా అది క్రైస్తవుల మీద దాడి జరిగినా, ఇటు ముస్లిమ్స్ మీద దాడి జరిగినా, ఎక్కడ దాడి జరిగినా కూడా మొదటిగా వినిపించే సంస్థ పేరు ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్లో అందరూ ఉంటారు. దేశంలో 60,000కు పైగా శాఖలు నిర్వహిస్తున్న హిందుత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నామని చెప్పి పెద్ద సంస్థ ఏదైనా ఉంది, హిందుత్వాన్ని కాపాడే పెద్ద సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఆర్ఎస్ఎస్. అయితే ఇటు ముస్లిమ్స్ మీద, ఇటు క్రిస్టియన్స్ మీద ఎప్పుడైనా దాడులు జరిగినా అక్కడ మెయిన్గా వినిపించేది ఏ సంస్థ అంటే ఆర్ఎస్ఎస్ సంస్థ. అయితే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సంస్థ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఎవరి మీద దాడి జరిగిందని మీరు అనుకోవచ్చు. కానీ అసలు ఆర్ఎస్ఎస్కి రిజిస్ట్రేషన్ ఉందా? ఎక్కడ దాడులు జరిగినా, గొడవలు జరిగినా ఆర్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమడుగుతారు? చర్చికి రిజిస్ట్రేషన్ అయి ఉందా, ఈ మసీద్కి రిజిస్ట్రేషన్ ఉందా, లేకపోతే మీరు నడిపిస్తున్న ఈ సంస్థకు రిజిస్ట్రేషన్ ఉందా అని అడిగే అవగాహన, నిద్ర మేల్కొల్పు వాళ్ళలో ఉన్నప్పుడు మీలో ఉందా? ఆర్ఎస్ఎస్ స్థాపించి ఇప్పటికి 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుందా, చేసుకోలేదా? మరి ఎందుకు చట్టాలు వీటిని పట్టించుకోవడం లేదు? అదే ఒక క్రైస్తవ సంస్థ కానీ, లేకపోతే ఒక ముస్లిం సంస్థ కానీ రిజిస్ట్రేషన్ లేకుండా నడిపిస్తే అది ఎంత చర్చకు దారితీస్తుంది? మరి ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల నుండి అలాగే నడుస్తూ ఇన్ని శాఖలు నడిపిస్తుంది. అయితే ఇటీవల దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది ఈ అంశం. ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ వివాదం. కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖార్గే చేసిన ఆరోపణలు, వాటిపై ఆర్ఎస్ఎస్ స్పందన, అలాగే ఆర్ఎస్ఎస్ నిజంగా రిజిస్ట్రేషన్ అయి ఉందా లేదా అనే ప్రశ్నలు దేశవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారాయి. అసలు ఈ వాదం ఏంటి? ప్రియాంక్ ఖార్గే ఏమన్నారు? ఆర్ఎస్ఎస్ సమాధానం ఏమిచ్చింది? చట్టపరంగా సంస్థల రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది? ఈ పూర్తి వీడియోలో వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్. ఇది 1925లో కేశవ్ బలిరామ్ హెగ్దేవార్ స్థాపించారు. అంటే బ్రిటిష్ కాలంలో అని ఇప్పుడు ప్రెజెంట్ కొనసాగుతున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు తెలియజేసారు. ఇది బ్రిటిష్ కాలంలో మేము దీన్ని స్థాపించడం జరిగింది. సో బ్రిటిష్ కాలంలో రిజిస్ట్రేషన్స్ లేవా? మీరు ఆలోచించండి ఒక విషయం. 1860 బ్రిటిష్ కాలంలోనే కంపెనీ రిజిస్ట్రేషన్స్, అట్లనే అసోసియేట్ రిజిస్ట్రేషన్స్, సొసైటీ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి మన భారతదేశంలో. ఎందుకంటే మేము రిజిస్ట్రేషన్స్ వాళ్ళ దగ్గర, సిఏ వాళ్ళ దగ్గర, అందరి దగ్గర కనుక్కొని చరిత్ర తెలుసుకున్న తర్వాతనే ఈ రిజిస్ట్రేషన్స్ గురించి మేము మాట్లాడుతున్నాం. అయితే మొన్న ఒక వీడియో ద్వారా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలైంది స్థాపించి అని మాట్లాడుతూ మోహన్ భగవత్ అన్నారు, బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు 100 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ స్థాపించాము అని. అయితే 1860 ముందా లేకపోతే 1925 ముందా అనేది మీరు ఆలోచించాల్సిన విషయం. అయితే 1860లోనే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు ఇప్పటి వరకు కూడా ఎందుకు ఈ సంస్థ రిజిస్ట్రేషన్ అవ్వలేదు? అంటే చట్టం మమ్మల్ని ఏమనదు అని అనుకుంటున్నారా? లేకపోతే ఎక్కడి నుండి ఫండింగ్ వస్తుంది? లేకపోతే మాకు రాజకీయంగా సపోర్ట్ ఉంది, లేకపోతే దేశపరంగా మాకు ఇన్ని శాఖలు ఉన్నాయి కదా, అందుకనే మాకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు అని అనుకుంటున్నారా? అది ఆలోచించాల్సిన విషయం. అయితే ప్రస్తుతంగా క్వశ్చన్ చేసింది ఎవరంటే కర్ణాటక హోమ్ మినిಸ್ಟರ್ ಪ್ರಿಯಾಂಕ್ ಖಾರ್ಗೆ. ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂದರೆ ಯಾಕೆ ಅಷ್ಟು ಭಯ ಅವರಿಗೆ? RSSಗೆ ರಿಜಿಸ್ಟರ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂದರೆ ಇವ್ರು ಯಾಕೆ ಉತ್ತರ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ? ಒಂದು ಕೆಲಸ ಮಾಡಿ, ಈಗ ತಾನೇ ನಮ್ಮ ಬೇರೆ ಮಾಧ್ಯಮ ಸ್ನೇಹಿತರಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೆ, ನನಗನ ನಿಮ್ಮ ಯಾವುದು ಜಗನ್ನಾಥ್ ಭವನ್ ಅಲ್ಲ ಅವ್ರದ್ದು, ಜಗನ್ನಾಥ್ ಭವನ್ ಕೇಶವ್ ಕೃಪಾಗೂ ಕರೆಸಿ, ನನಗೆ ಕರೆಸ್ಬಿಟ್ಟು ಈ ಕಾನೂನು ಅಡಿನಲ್ಲಿ ನಮಗೆ ಸ್ವತಂತ್ರ ಇದೆ, ನಾವು ಯಾವುದೇ ಸರ್ಕಾರಿ ಸಂಸ್ಥೆಗಳಿಗಾಗಲಿ ಅಥವಾ ಸರ್ಕಾರಿಗಾಗಲಿ ನಾವು ಉತ್ತರ ಕೊಡೋ ಅಗತ್ಯ ಇಲ್ಲ ಅಂತ ತೋರಿಸ್ಬಿಡ್ಲಿ, ಅಥವಾ ನನ್ನ ಆಫೀಸಿಗನ ಬರಲಿ, ದಾಖಲೆಗಳು ತೊಗೊಂಡು ಬರಲಿ. ನೋಡಿ ಸರ್, ಈ ಕಾನೂನು ಅಡಿನಲ್ಲಿ ನಮ್ಗೆ ಯಾವುದೇ ಸಂವಿಧಾನ ಲಾಗೂ ಆಗೋದಿಲ್ಲ, ನಮ್ಗೆ ಯಾವುದೇ ಕಾನೂನು ಲಾಗೂ ಆಗೋದಿಲ್ಲ ಅಂತ ನನ್ನ ಆಫೀಸಿಗನ ಬಂದು ಹೇಳಿ, ಇವ್ಯಾಲ್ಯೂಯೇಟ್ ಮಾಡ್ತೀನಿ. ತಪ್ಪಿದ್ರೆ ನಾನೇ ಕ್ಷಮೆ ಕೇಳ್ತೀನಿ, ಇಲ್ಲದ್ರೆ ಅವ್ರು ತಿದ್ಕೊಳಕ್ಕೆ ಹೇಳಿ. ಸಿ ಸಿಂಪಲ್ ಥಿಂಗ್ ಸರ್,
ಯಾವ ದೇಶದಲ್ಲಿ ಒಬ್ಬ ಬೀದಿ ವ್ಯಾಪಾರ ರಿಜಿಸ್ಟರ್ ಆಗಬೇಕು, ಹೌದಾ ಇಲ್ಲ? ಬೀದಿ ವ್ಯಾಪಾರಿಗಳು ರಿಜಿಸ್ಟರ್ ಆಗಬೇಕು. ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಎಷ್ಟು ದೇಣಿಗೆ ಬರ್ತಾ ಇದೆ ಅಂತ ದೇವರು ಲೆಕ್ಕ ಕೊಡಬೇಕು, ದೇವಸ್ಥಾನಗಳು ಲೆಕ್ಕ ಕೊಡಬೇಕು, ಜನರು ಲೆಕ್ಕ ಕೊಡಬೇಕು, ನೀವು IT ಲೆಕ್ಕ ಕೊಡಬೇಕು. ಇವ್ರು ಕೊಡಂಗಿಲ್ವಾ? ಏನಕ್ಕೆ? ಇವ್ರ ಮನ್ಸಿಗೆ ಬಂದಂಗೆ ಮಾಡ್ಬೋದಾ? ಯಾವ ಕಾನೂನು ಅಡಿಯಲ್ಲಿ ಕೊಡಬೇಕು? ಮಾತಿದ್ರೆ ಬಾಡಿ ಆಫ್ ಇಂಡಿವಿಜುವಲ್ಸ್ ಅಂತಾರೆ. ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿದೆಯಾ? ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಕ್ಲಬ್ ಆಲ್ಸೋ ಇಸ್ ಅ ಬಾಡಿ ಆಫ್ ಇಂಡಿವಿಜುವಲ್ಸ್. ಅಂದರೆ ನಾಳೆ ನೀವು ಹಂಗೆ ಮಾಡ್ಬೋದಾ? ಸೇಮ್ ಫಾರ್ಮ್ಯಾಟ್ನಲ್ಲಿ ನೀವು ನಾಳೆ ಒಂದು ಸಂಘಟನೆ ತೆಗೆದುಬಿಟ್ಟು ನೀವು ಹೀಗೆ ದೇಣಿಗೆ ಇಸ್ಕೊಳೋದಾಗಲಿ ಅಥವಾ ಕಾನೂನು ಉಲ್ಲಂಘನೆ ಮಾಡಿಬಿಟ್ಟು ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಪಥಸಂಚಲನ ಮಾಡೋದಾಗಲಿ ಮಾಡ್ಬೋದಾ ಸರ್? ఈయనకి ఏం అవసరం వచ్చింది అసలు క్వశ్చన్ చేయాల్సిన అవసరం? ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈయన ఎందుకు క్వశ్చన్ చేశాడంటే, మీరు పెద్ద పెద్ద సభలు పెడతారు, మీరు పెద్ద పెద్ద ర్యాలీలు తీస్తారు, వీటన్నిటికీ పోలీస్ బందోబస్తు అడుగుతున్నారు కదా. నేను ఒక హోమ్ మినిస్టర్గా, యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. RSS కి రిజిస్ట్రేషన్ ఉందా? ఈ సంస్థకి రిజిస్ట్రేషన్ ఉంటే ప్రోటోకాల్ ప్రకారముగా మీరు పెట్టే ప్రతి సభకి ప్రతి మీటింగ్కి మేము బందోబస్తు ఇస్తాము. మరి రిజిస్ట్రేషన్ లేని సంస్థని ఏమనాలి అని ప్రియాంక్ ఖార్గే మోహన్ భగవత్ గారికి ఒక లెటర్ రాయడం, ఒక లేఖ పంపించడం జరిగింది. ఆ లేఖలో ఏమేమి ఉన్నాయంటే, దీనికి రిజిస్ట్రేషన్ ఉందా? RSS చట్టపరంగా ముందుకెళ్తుందా? రూల్స్ పరంగా ముందుకెళ్తుందా? మరి ఇన్ని శాఖలు ఎలా నడిపిస్తున్నారు? దీనికి ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుంది? మీరు ట్యాక్స్ కడుతున్నారా లేదా అని ప్రియాంక్ ఖార్గే క్వశ్చన్ చేయడం జరిగింది. దీన్ని RSS చీఫ్ భగవాన్ మోహన్ ఏమన్నారో ఒక్కసారి ఆయన మాటల్లోనే విందాం. చూడండి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి. ఒక పదవిలో ఉన్న వ్యక్తి, మీకు ప్రోటోకాల్ ఇస్తున్న వ్యక్తి క్వశ్చన్ చేస్తే దానికి మీరిచ్చే సమాధానం ఏంటి? ఆయన లేఖ పంపించిన తర్వాత ఈ RSS చీఫ్ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీరు వినండి. ఎందుకు ఈరోజు ప్రత్యేకంగా RSS గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, ఎక్కడ మత విద్వేషాలు జరిగినా, క్రిస్మస్ అప్పుడు కానీ లేకపోతే రంజాన్ అప్పుడు కానీ ఇతర సమయాలలో కానీ మతాలపై దాడులు జరిగేటప్పుడు ముఖ్యంగా వినిపించే సంస్థ పేరు RSS. ఇలాంటి సంస్థ భారతదేశంలో కొనసాగుతున్నప్పుడు చట్టపరంగా రిజిస్ట్రేషన్ ఎందుకు లేదు అని హోమ్ మినిస్టర్ క్వశ్చన్ చేయడం జరిగింది. అలాంటప్పుడు మేము బందోబస్తు ఎందుకు ఇవ్వాలి అని. అయితే దానికి RSS చీఫ్ ఏం మాట్లాడారో ఒక్కసారి మనం విందాం. Karnataka government has directed the activities of RSS are secretive and it must register. What is your response? I don't need to respond. There are so many unregistered things going on. And we are not secretive, we are working on open ground. We are calling people and telling them about Sangha. Karnataka government has directed the activities of RSS are secretive and it must register. What is your response? సో ఆయన అడుగుతున్నారు, మనకు కర్ణాటక నుండి హోమ్ మినిస్టర్ ఇలా అడిగాడు, దీనికి రిజిస్ట్రేషన్ లేదు కదా అని మోహన్ భగవత్ గారికి చెప్పేటప్పుడు ఆయన సమాధానం చూడండి, ఎంత నిర్లక్ష్యంగా ఆయన సమాధానం ఇస్తున్నారో ఒకసారి వినండి. I don't need to respond. There are so many unregistered things going on. And we are not secretive, we are working on open ground. We are calling people and telling them about Sangha. This is politics and all. సో విన్నాం కదా ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నేను రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక హోమ్ మినిస్టర్ లేఖ రాస్తే ఒక సంస్థ నడిపే ఆయన ఏం చెప్తున్నాడంటే, రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని ఆయన మాట్లాడడం జరిగింది. రెస్పాండ్ అవ్వనప్పుడు ఒక ఇండివిజువల్ గా మేము సంస్థ నడిపిస్తున్నాం అన్నప్పుడు, ఇండివిజువల్ గా అంటే ఒకరు మాత్రమే నడిపించేదాన్ని ఇండివిజువల్ సంస్థ అంటారు. ఇండివిజువల్ సంస్థ నడిపించాల్సిన ఆయన మరి ఎందుకు భారతదేశంలో 60,000కు పైగా శాఖలు నడిపిస్తున్నారు? 60,000కు పైగా శాఖలు నడిపిస్తున్నారు. ఎక్కడ చూసినా మేము హిందూ ధర్మం కాపాడుకుంటున్నాం అంటున్నారు. మరి హిందూ ధర్మంలో ఉన్న మీరు చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం లేదా? మీకు రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్తున్న మీరు ఎక్కడ చూసినా కూడా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే మీరు మరి ఎందుకు చట్టాన్ని పాటించడం లేదు? నిజానికి చెప్పాలంటే ప్రియాంక్ ఖార్గే అడిగిన మాటలు చాలా వాస్తవం. చూడండి,
హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా సరే ఒక చిన్న సంస్థ రన్ చేస్తూ ఉంటే, అంతెందుకు ఒక రెస్టారెంట్ పెట్టి మనం ఒక రెస్టారెంట్ రన్ చేస్తూ ఉంటే ఫుడ్ కార్పొరేషన్ సర్టిఫికేట్ ఉందా లేదా ఇక్కడ అని మనం చూస్తాం. అలాంటిది 100 సంవత్సరాల నుండి నడుస్తున్న ఆర్ఎస్ఎస్ సంస్థ ఇప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ లేదు. అయినప్పటికీ దానికి ఫండింగ్ వెళ్తుంది, మళ్ళీ శాఖలు నడిపిస్తున్నారు, మళ్ళీ పోలీసు నుంచి భద్రత కావాలని కోరుకుంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మరి అలాంటప్పుడు ఇలాగే చాలా జాగ్రత్తగా వినండి. ఇది నేను ప్రతి క్రైస్తవులకు, ముస్లిమ్స్కి నేను సవాల్ చేస్తున్నా. ఏమనంటే, ఆర్ఎస్ఎస్ లాగానే మీరు కూడా ఒకవేళ సంస్థ నడిపిస్తే చట్టం ఊరుకుంటుందా? మరి ఆర్ఎస్ఎస్ ఇలాగా నడుస్తూ ఉన్నప్పుడు ఎందుకు చట్టం ఊరుకుంటుంది? ఒక హోమ్ మినిస్టర్ మాత్రమే ఎందుకు క్వశ్చన్ చేయాల్సి వస్తుంది? తెలంగాణలో అయినా, ఆంధ్రప్రదేశ్లో అయినా ఆర్ఎస్ఎస్ సంస్థ ఉంది. ఆర్ఎస్ఎస్ సంస్థ ఉన్నప్పుడు ఇక్కడ కూడా శాఖలు నడుస్తున్నాయి, తెగలు ఉన్నాయి, అన్ని ఉన్నప్పటికీ ఏది హిందూ ధర్మం ప్రకారంగా గుడిలలో పూజలు కానీ ఇంకేదైనా జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్ ముందుంటది, ప్రతి కార్యక్రమానికి ముందుంటది. మరి అలాగా హిందూ ధర్మం అని ముందుకెళ్లే ఈ ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ లేదు? ఎందుకు గవర్నమెంట్ కి లెక్కలు చెప్పడం లేదు? మరి వీటన్నిటికీ ఇన్ని శాఖలు నడిపించడానికి కానీ, ఈ పెద్ద పెద్ద సభలకు కానీ, ఈ కార్యక్రమాలకు కానీ వేలల్లో ఖర్చు అవుతుంటది. ఖర్చు అవుతున్నప్పుడు ఈ ఖర్చుకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అనేది మీరు ఆలోచించండి. మరి చట్టం ఎందుకు ఒకవైపే చూస్తుంది? క్రైస్తవ నాయకులను అడుగుతుంది, మీ చర్చికి రిజిస్ట్రేషన్ ఉందా అని, మీ మసీద్కి రిజిస్ట్రేషన్ ఉందా అని, లేకపోతే మీరు నడిపించే సంస్థకు రిజిస్ట్రేషన్ ఉందా అని చట్టం అడిగినప్పుడు ఇద్దరికి గొడవలు జరుగుతాయి. ఫర్ సపోజ్ మొన్ననే ఒక చర్చ్ మీద దాడి చేసిరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. దాడి చేసినప్పుడు అక్కడున్న పోలీస్ వాళ్ళు ఏం అడుగుతున్నారు? మీ చర్చ్కి రిజిస్ట్రేషన్ ఉందా? మీరు నడిపిస్తున్న ఈ సంఘానికి రిజిస్ట్రేషన్ ఉందా? మరి ఆర్ఎస్ఎస్కి రిజిస్ట్రేషన్ ఉండాల్సిన అవసరం లేదా? చట్టానికి ఇది కనపడడం లేదా? ప్రజలు ఆలోచించండి. ఆర్ఎస్ఎస్ నడిపిస్తున్నారు, మంచిదే. హిందూ ధర్మాన్ని కాపాడుకుంటున్నాం అంటున్నారు, మంచిదే. అయితే హిందూ ధర్మం అనేది నిజమైన హిందువులు ఎవ్వరు కూడా ఆర్ఎస్ఎస్ లాగా మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు లేరు. ఆర్ఎస్ఎస్ లో మాత్రమే మత విద్వేషాలు రెచ్చగొడతారు. ఇటు ముస్లిమ్స్ ని తీసుకుంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అంటారు, ఇటు క్రైస్తవులను తీసుకుంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అంటారు, తెల్లదొరల పరిపాలనలో వచ్చిన దేవుడు అంటారు, ఇంకేదేదో అంటారు. ఆర్ఎస్ఎస్ మాత్రమే హిందూ ధర్మం అని వాళ్ళు నమ్ముతారు, అదే ఉపయోగిస్తారు కూడా. మరి ఇన్ని తెలిసిన మీరు దేవుళ్ళని మాట్లాడుతున్నారు, ఇటు మతాలను మాట్లాడుతున్నారు, దూషిస్తూ ఉంటారు, ఇన్ని చేస్తున్న మీరు ఆర్ఎస్ఎస్ ని చట్టబద్ధంగా రూల్ ప్రకారంగా ఎందుకు తీసుకుపోవడం లేదు? అంటే మేము ఏం చేసినా నడుస్తుంది అని అనుకుంటున్నారా? ఒక హోమ్ మినిస్టర్ ఇప్పటి వరకు అడిగిన ఈ లేఖలకి, లేకపోతే ఈ ప్రశ్న మోహన్ భగవత్ గారు ఒక హాస్యాపదంగా దీనికి సమాధానం ఇవ్వడం జరిగింది. ఆ వీడియో మొత్తం కూడా నేను ప్లే చేసి చూపిస్తాను, మీరు చూడండి. అది ఎంత హాస్యాపదం అంటే, ఒక హోమ్ మినిస్టర్ అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చే ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వాల్సి వస్తుంది అంటే, మా వెనుక పెద్ద రాజకీయ పార్టీనే ఉంది అని అనుకుంటున్నారా? లేదంటే మా వెనుక ఇంత పెద్ద సంస్థలు ఉన్నాయి అనుకుంటున్నారా? లేకపోతే మా వెనుక ఇంకా చాలా పెద్ద ఆర్ఎస్ఎస్ ముఠా ఉంది అనుకుంటున్నారా? మీరు ఆలోచించండి. అందరికీ చట్టం అనేది, న్యాయం అనేది అందరికీ ఒకటే వర్తించాలి, ఒకటే న్యాయం ఉండాలి, ఒకటే ధర్మం ఉండాలి. నిన్న మొన్న చేసుకున్న సంస్థలకు రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు 100 సంవత్సరాల క్రితం చేసుకున్న ఈ ఆర్ఎస్ఎస్, స్థాపించిన ఆర్ఎస్ఎస్, హిందూ ధర్మం కోసం పోరాడే ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఎక్కడ పోయిరు? కొంతమంది అక్కలు ఉంటారు, ఏమని చూపిస్తూ ఉంటారు అంటే మొత్తం ఇట్లా ప్రూఫ్ తో సహా చూపిస్తూ ఉంటారు. మరి ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ అవ్వలేదని అక్కలకు కళ్ళు కనపడడం లేదా? ఆలోచించండి ప్రజలారా. కొంతమంది అటు ముస్లిమ్స్ ని మాత్రమే, ఇటు క్రైస్తవులను మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడతారు. నేను హిందూస్ ని మాత్రం టార్గెట్ చేసి మాట్లాడడం లేదు, ఆర్ఎస్ఎస్ లో ఉన్న మతోన్మాదాన్ని మాత్రమే నేను మాట్లాడుతున్నా. అట్ ద సేమ్ టైం రూల్స్ కి వ్యతిరేకంగా పాటిస్తున్న ఈ ఆర్ఎస్ఎస్ లో కార్యకలాపాలన్నీ కూడా ఇప్పుడు ఆ కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు పోలీస్ బందోబస్తు ఎందుకు ఇవ్వాలి? ఆలోచించండి. పోలీస్ బందోబస్తు ఎందుకు ఇవ్వాలి? అది చట్టపరంగా రిజిస్ట్రేషన్ అవ్వలేదు, న్యాయపరంగా ముందుకు వెళ్ళడం లేదు. అలాంటప్పుడు ఎందుకు పోలీస్ బందోబస్తు ఇస్తున్నారు?
మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అది హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రైస్తవులు కానీ, ఎవరైనా కానీ అందరికీ ఒకటే న్యాయం ఉండాలి, ఒకటే చట్టం ఉండాలి. ఇప్పటి వరకు కూడా ఆర్ఎస్ఎస్ మీద ఎన్నో కేసులు ఉన్నాయి, కానీ ఇప్పటికి దానికి రిజిస్ట్రేషనే లేదు. మరి కేసు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు, కేసు రాసుకునేటప్పుడు దీనికి రిజిస్ట్రేషన్ ఉందా, ఈ సంస్థ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి అని యువతలి పర్సన్ అడిగేటప్పుడు అవతలి పర్సన్ ని ఎందుకు అడగలేకపోతుంది మన చట్టం? అంటే ఇక్కడ రాజకీయ కుట్ర నడుస్తుందా, లేకపోతే దీనికి రాజకీయం పార్టీ తోడయ్యుంది కాబట్టి, కేంద్రమే మా చేతుల్లో ఉంది కాబట్టి అని ఆర్ఎస్ఎస్ ధీమానా? మీరే ఆలోచించండి, కామెంట్ చేయండి. క్రైస్తవులైనా, ముస్లిమ్స్ అయినా, ఎవరైనా మేల్కోండి ఫస్ట్. ఇంకోటి ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ ముసుగులో ఉన్న జర్నలిజం అక్కలు కొంతమంది ఉన్నారు. ఆ అక్కలకి నేను సూటిగా ఏం చెప్తున్నా అంటే, ఎవరికైనా ఒకటే చట్టం ఉండాలి. ఇది జరిగి దాదాపు 10 రోజులు అవుతుంది ప్రియాంక ఖార్గే లేఖ పంపించి. ఇప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎందుకు సమాధానాలు చెప్పలేదు? ఆ సమాధానాలు చెప్తే అవి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయంటే, ఇండివిజువల్ సంస్థ నడిపించేటప్పుడు ఇన్ని శాఖలు అవసరం లేదు. ఇండివిజువల్ సంస్థ నడిపించేటప్పుడు ఇంతమంది ఆర్ఎస్ఎస్ పేరు చెప్పుకొని దాడులకు ఎందుకు పాల్పడుతున్నారు? మరి ఇవన్నీ బీజేపీ ముసుగులో, ఆర్ఎస్ఎస్ ముసుగులో పనిచేసే కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు, వంకర సుంకర అని. కొంతమంది జర్నలిస్ట్లో ఉన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ ముసుగులో ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్లకు ఈ చట్టం కనబడడం లేదా? ఇదే ప్లేస్ లో 100 సంవత్సరాల నుండి ఇటు ముస్లిమ్స్ కానీ, అటు క్రైస్తవులు కానీ, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా సరే ఇంత పెద్ద సంస్థ రన్ చేస్తూ ఉంటే ఇప్పటికే తెగబడి పడిపోయే వాళ్ళు ఆ సంస్థ పైన. మరి ఈ సంస్థ మీద రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా, పన్నులు చెల్లించకపోయినా, గవర్నమెంట్ కు సమాధానం చెప్పకపోయినా ఎందుకు వాళ్ళ నోర్లు మూతబడ్డాయి అనేది మీరే ఆలోచించండి. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ చేయండి. ఏ సంస్థ అయినా సరే రిజిస్ట్రేషన్ కంపల్సరీ. ఒక చిన్న హోటల్ మనం రన్ చేస్తున్నాం అన్నప్పుడు ఫుడ్ కార్పొరేషన్ సర్టిఫికేట్ ఉందా లేదా అని దాడులు చేస్తున్నారు, చాలా మంది అడుగుతున్నారు మన పోలీస్ ఆఫీసర్స్. మరి ఎందుకు ఆర్ఎస్ఎస్ ని అడగలేకపోతున్నారు? పన్నులు ఎందుకు చెల్లించలేకపోతున్నారు? ఎందుకు దీనికి వచ్చే ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుంది? ఇంత పెద్ద కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు 60,000కు పైగా, మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 60,000కు పైగా నడిపిస్తున్న శాఖలకి ఎక్కడి నుండి డబ్బులు వస్తున్నాయి? ఈ ఫండింగ్ అంతటికి ఎందుకు పన్ను చెల్లించడం లేదు? ఎందుకు పన్ను చెల్లించడం లేదంటే, మేము హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాం, మేము ఇండివిజువల్ గా పోరాడుతున్నాం, దేశం కోసమే మేము పోరాడుతున్నాం అని దేశభక్తుల లెవెల్లో ఈయన వాయిస్ ఇచ్చిండు. ఇక్కడ వాయిస్ ఇచ్చినప్పుడు దేశభక్తులు రూల్స్ పాటించాలని తెలీదా? ధర్మం తెలిసిన మీకు రూల్స్ తెలీదా? లేదు, ఇతరుల మీద రూల్స్ మాట్లాడే మీరు రూల్స్ ప్రకారంగా వెళ్ళాలని మీకు తెలీదా? సో ఇతర సంస్థలు మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఫస్ట్ క్వశ్చన్ చేయడం నేర్చుకోండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు రిజిస్ట్రేషన్ ఉందా అని వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రిజిస్ట్రేషన్ ఉందా? మా మీద మీరు దాడికి పాల్పడ్డారు కదా, మీకు రిజిస్ట్రేషన్ ఉందా అని అడగడం మీరు నేర్చుకోండి. ఇది సామాజిక స్పృహ మనకు రావాల్సింది. అందుకే ఫస్ట్ లో నేను అన్న క్రైస్తవులు, ముస్లిమ్స్ నిద్రపోతున్నారేమో అని. అందుకే నిద్రపోకండి దయచేసి. ఇలాంటి అవగాహనను మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలో ప్రతి ఒక్క సంస్థకి కొన్ని రూల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కు ఉంది. ఆ హక్కు ప్రకారంగా ఎవరు ఏ మతంలో అయినా వెళ్ళొచ్చు. దయచేసి ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఇది నేను అసలు సిసలైన హిందూస్ ని మాట్లాడడం లేదు. ఏ హిందూ అయినా సరే ఇతర మతాలను ఎప్పుడు కూడా దూషించరు. ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వాళ్ళు మాత్రమే మతాల మధ్యలో చిచ్చు పెడతారు. కాబట్టే నేను ఈ మాటలు మాట్లాడుతున్నా. ఆర్ఎస్ఎస్, బీజేపీ జర్నలిజం ముసుగులో ఉన్న ప్రతి అక్కలు తెలుసుకోండి. ఎవరికైనా కరెక్ట్గా రూల్స్ పాటించమని మీ జర్నలిజంలో మీరు చెప్పండి. అట్లనే నేను అడ్వకేట్ అనేవాళ్ళు కూడా అడ్వకేట్కే రూల్స్ తెలియకుండా ఆర్ఎస్ఎస్, బీజేపీ జై శ్రీరామ్ అని పోతూ ఉంటారు. నినాదాలు చేయండి మంచిదే, కానీ రూల్స్ కి వ్యతిరేకంగా పోతే మీరేం అడ్వకేట్? అది కూడా ఆలోచించాల్సిన విషయం. సో నిద్రపోతున్న ప్రతి ఒక్కరూ మేల్కోండి. క్రైస్తవ లోకమైన, ముస్లిం లోకమైన, భారతదేశంలో ఉన్న ఇతర వ్యవస్థలు ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. సో ఆర్ఎస్ఎస్ నడిపించే చీఫ్ కి మేం చెప్పాలనుకుంది ఒకటే, హోమ్ మినిస్టర్
మీకు లేఖ రాసినప్పుడు మీ జవాబుదారీతనం ఎలాగుందో ప్రజలకు తెలుసు. సో మీరు ఎంత అక్రమంగా ఈ సంస్థను నడిపిస్తున్నారో, లెక్కలు లేకుండా, చట్టాన్ని గౌరవించకుండా, న్యాయాన్ని కళ్ళు కప్పి, ఎందుకంటే ఇన్ని మాటలు నేను ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఎందుకంటే ఇప్పటి వరకు 100 సంవత్సరాలు అవుతుంటే ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్కి మీరు లెక్కలు చెప్పలేదు, గవర్నమెంట్లో మీ సంస్థ రిజిస్ట్రేషన్ అవ్వలేదు. కాబట్టి ఇప్పటికైనా రిజిస్ట్రేషన్ చేయించుకొని సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. అట్లనే ఇతర సంస్థలందరూ కూడా మేల్కోండి. ఇప్పటి నుండి ఎక్కడ చర్చ్ లోపలికి కానీ, మస్జిద్ లోపలికి కానీ, ఎక్కడ సువార్త సభలు జరుగుతున్నప్పుడైనా, ఇంకెక్కడ ఏది జరుగుతున్నప్పుడైనా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి ఆపిర్రు అనుకోండి, మీరు అడగాల్సిన మొదటి ప్రశ్న, మీకేం అధికారం? సో ఈ ప్రశ్న అడగడం నేర్చుకోండి. ఒక హోమ్ మినిస్టర్ పంపించిన లేఖకి మీరు జవాబు చెప్పరు కూడా, ఎందుకంటే మీలో అహంకారం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటి నుండి పోలీసు వాళ్ళు ఆర్ఎస్ఎస్కి బందోబస్తు ఇవ్వాలంటే ఆలోచించాల్సిన విషయం. ఆర్ఎస్ఎస్కి రిజిస్ట్రేషన్ లేదు, ఆర్ఎస్ఎస్ ట్యాక్స్ చెల్లించడం లేదు, ఆర్ఎస్ఎస్ జవాబుదారీతనంగా నడుచుకోవడం లేదు అనేది మనకు పూర్తిగా అర్థమైంది. కాబట్టి మరి చట్టము ఏం చేయాలనో చట్టానికే వదిలేస్తున్నాం. సో ఇది ఎలా దేశంలో ముందుకు వెళ్తుంది అనేది మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ప్రతి పౌరుడు కూడా, అది హిందుత్వంలో ఉన్న వాళ్ళైనా, క్రైస్తవులైనా, ముస్లిమ్స్ అయినా ఆలోచించండి. దయచేసి ఒక సృహలో జీవించాల్సిందిగా మేము కోరుకుంటూ, ఈ వీడియో ప్రతి క్రైస్తవులు, ముస్లిమ్స్ తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.